బుడమేరు వరద కృష్ణా జిల్లాలోని పత్తి రైతును చిత్తు చేసింది. గన్నవరం నియోజకవర్గంలోని తెంపల్లి, మర్లపాలెం, వీరపనేనిగూడెం గ్రామాల్లో అధిక శాతం మంది పత్తి సాగు చేశారు. ఎకరాకు 40 నుంచి 50 వేల వరకు చేసిన ఖర్చంతా వరద పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బుడమేరు వరద చేసిన గాయం కృష్ణా జిల్లాలో రైతులను ఇంకా వెంటాడుతోంది. వేల హెక్టార్లో పంట వరదకు గురవడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, అలాగే అరటి ఇటువంటి పంటలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం మనం గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఎక్కువగా వరితో పాటు పత్తిని కూడా సాగు చేస్తూ ఉంటారు. దాదాపు ఎకరాకు 40 నుంచి 50 వేల వరకు కూడా ఖర్చు చేసి రైతులు పత్తిని సాగు చేశారు. ఈ వరదల వల్ల పత్తి పంట మునిగిపోవడంతో పత్తి చెట్లన్నీ చనిపోయాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది పత్తి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది, మొక్కలన్నా బతికే అవకాశం ఉందా ఏంటి? అసలు బతికే అవకాశం లేదు. రైతులు ఇలా ఆడిపోతున్నారు, అన్ని కౌలు పొలాలు చేసుకుని అంత ఇబ్బందులు పడుతున్నాం బాబు. ఎట్లా ఏ స్థాయిలో వచ్చిందండి వరద? ఎప్పుడన్నా చూసారు ఇట్లాంటి వరద రావడం? వరద ఇట్లా ఇప్పుడు ఈ స్థాయిలో లేదండి. ఎప్పుడు చిన్న చిన్న వానలు గురితే వాగులు వెళ్ళే కానీ గట్లు పొరులతో అంత లేదండి. ఈ సంవత్సరం బాగా వచ్చింది. ఎన్ని ఎకరాలు చేశారు? ఎన్ని ఎకరాల్లో పత్తి వేశారు మీరు? మేము 10 ఎకరాలు వేసాం సార్. ఆ 10 ఎకరాలు అసలు ఏమి లేదు, మొత్తం ధ్వంసం అయిపోయింది. ఎంత ఖర్చు పెట్టారు ఈ 10 ఎకరాల మొత్తం మీద? ఎకరానికి 40 నుంచి 50 వేలు దాకా ఖర్చు పెట్టాం సార్. పెట్టుబడి మొత్తం అయిపోయింది. 2 సార్లు మందులు వేసాం, మందులు కొట్టాం. ఇక పెరిగే టైంలో ఇది వచ్చి పడింది. ఇంకా ఎన్ని నెలలు అయితే ఈ పత్తి పంట అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంది? ఇంకా నెల 40 2 నెలల లోపల చేతికొచ్చాయి. మొత్తం ఈ 10 ఎకరాల మీద ఎంత నష్టం జరిగింది? ఒకవేళ పంట కనుక చేతికి వస్తే మీకు ఏ మేరకు ఆదాయం వచ్చే అవకాశం ఉండేది? ఆదాయం అంటే ఇక అది పంటకు వచ్చి చేతికి వచ్చినప్పుడు మనకి మనం అమ్ముకునే రేటును బట్టి అది మనం ఆయాలు మళ్ళీ ఏ పరిస్థితులు ఎట్లా ఉంటాయో అది ఆదాయం అయితే బాగానే వస్తుంది. మరి అది రావాలి మన చేతికి. ఇసుముంటే తుఫాన్లకి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈ కౌలు రైతులు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ పంట అంతా పోయింది, అయినా భూ యజమాని కౌలు కట్టాల్సిందేనా? కౌలు ముందలే ఆయనకి మే నెల జూన్ నెలలో కట్టేసాను సార్. వాళ్ళకి మన డబ్బులు కట్టే మన చేలో దున్నుకుంటాం. ఇప్పుడు మరి నష్టం వచ్చింది కదా, ఇప్పుడు ఆల్రెడీ మీరు కౌలు కట్టేశారు, అప్పో తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు నష్టం వచ్చేసింది. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏమి లేదే. ఇక ఇట్లా ఉండటమే, ఏదన్నా ఉంటే తాకడ పెట్టుకుంటాం, లేకపోతే ఇక మందులో మోకలో దాగి పిల్ల జలం మాడిపోవటమే. ఏమి లేదు, వాళ్ళు ఇచ్చేది ఏమి లేదు. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు చేశారు, ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి? 60-70 ఎకరాలు చేస్తానండి. అంతా ఇదే ప్రదేశంలో ఉంది. ఇంకా 40 రోజులకి 50 రోజులకి మనకి చేతికి వచ్చాయి. ఇప్పటికి ఏమి రాదు. ఇక ఎట్టినే ఏదో తిప్పలబడి మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలి. ఈ గండ్లు అయి పడినట్టు కనిపిస్తున్నాయి కదా, కొంత డ్యామేజ్ గా గండ్లు పడడం కూడా కారణమా? గెండ్లు పడ్డం కూడా అందుకనే బుడమేరు వస్తేనేగా గెండ్లు పడింది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది వాటర్? బుడమేరు వచ్చిన వాటర్ మడిసి లోతున ఉన్నాయండి, సంకల వరకు అన్ని. ఎప్పుడు తగ్గింది వాటర్? ఆ వాటర్ 5 రోజులకు తగ్గింది. ఈ నష్టపోయిన రైతులకి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తా ఉంటూ ఒక భరోసా అయితే ఇస్తుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇక ఇస్తే ఇక పావలాబేడ ఇక మనం వాళ్ళ దయ అయితే తీసుకోవటమే. ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఈ పత్తి వేసిన వాళ్ళు? పత్తి వేసిన వాళ్ళు చాలా మంది. ఒక 1000 ఎకరం 1200 ఎకరం ఉంటుంది ఈ మరల పట్టు. పెట్టిన పెట్టుబడితో పాటు ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప ఆదాయం వస్తే కుటుంబ అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం ఉందంటూ తాము ఎదురు చూస్తున్న తరుణంలో ఈ బుడమేరు అనేది మమ్మల్ని కంటనీరు పెట్టించే పని చేసిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గన్నవరం నియోజకవర్గం, కృష్ణా జిల్లా.